Hello students, welcome to my channel. ఈ రోజు మనం 5th క్లాస్ 6th చాప్టర్ జామెట్రీ నుండి ఫస్ట్ 4 వర్క్షీట్స్ చూద్దాం. వర్క్షీట్ 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇదంతా టాపిక్ దేని గురించి అంటే పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ గురించి అన్నమాట. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, నోట్ డౌన్ సమ్ పాయింట్స్ అండ్ నేమ్ దెమ్. కొన్ని పాయింట్స్ ని పెట్టి కొన్ని బిందువులు గుర్తించి వాటికి పేర్లు పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ర్యాండమ్గా మనకి ఇష్టం వచ్చిన పాయింట్స్ కొన్ని అన్నారు కాబట్టి మనం ఎన్నైనా పెట్టచ్చు. ఇలా పాయింట్స్ పెట్టాం కదా, ఇప్పుడు వీటికి నేమ్స్. పాయింట్స్కి అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్సే మనం యూజ్ చేస్తాం అనమాట. ABCD EF, మనం ఏ లెటర్ అయినా వాడచ్చు. XYZ ఇలా మనము పాయింట్స్ డినోట్ చేసి వాటికి నేమ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నోట్ డౌన్ సమ్ పాయింట్స్ అండ్ డ్రా లైన్ సెగ్మెంట్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అండ్ నేమ్ దెమ్. ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ అనేవి గుర్తించి మనకి వాటితో వచ్చే లైన్స్ అనేవి రాయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం ఇలా స్కేల్ తీసుకొని 1 point 2 3 4 ఇక్కడ మనకి తెలుగు మీడియంలో 4 బిందువులు గుర్తించండి అంటున్నారు. ఆ 4ంటిని కలపాలి. ఓకే, సో కలిపి అన్నారు కదా. సో ఇక్కడ వీటికి నేమ్స్ రాయాలి, ABCD. ఇప్పుడు యాజ్ మెనీ పాసిబుల్, డ్రా లైన్ సెగ్మెంట్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అండ్ నేమ్ దెమ్. వీటికి నేమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న లైన్ సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు ఏమొస్తాయి? లైన్ సెగ్మెంట్స్ AB is one line segment, BC, CD, ఇంకా AC also and BD. ఓకే, అండ్ టోటల్ గా AD. సో ఇలా మనం లైన్ సెగ్మెంట్స్ అనేవి రాయొచ్చు అనమాట. థర్డ్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ఎ లైన్ సెగ్మెంట్. ఒక రేఖాఖండాన్ని గీయాలి అంటే ఎన్ని బిందువులు కావాలి? సో ఎప్పుడైనా మనము లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ ఉంటేనే కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ని ప్లేస్ చేసి ఆ రెండింటిని కలిపితేనే మనకి లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో AB అనేది ఒక లైన్ సెగ్మెంట్. సో ఎన్ని పాయింట్స్ కావాలి? 2 పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్. సో మనం ఇలా రాసేయచ్చు, 2 పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ఏ లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఆపోజిట్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్ లో ఆపోజిట్ లైన్ సెగ్మెంట్స్ ఏవో మనం మెన్షన్ చేయాలి. సో మీరు AB దగ్గర ఉంటే దానికి ఆపోజిట్ లో ఏం కనిపిస్తుంది? CD. సో ABకి ఆపోజిట్ లైన్ సెగ్మెంట్ CD, అట్లాగే ADకి ఆపోజిట్ BC, AD, BC. సో ఇవి మనకి ఆపోజిట్ లైన్ సెగ్మెంట్స్ అవుతాయి అన్నమాట. వర్క్షీట్ 2, రే అండ్ స్ట్రైట్ లైన్. సో రే అంటే ఏంటి? ఒక ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉండదు, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే అసలు ఎండ్ పాయింట్స్ ఉండవు అనమాట. రెండు వైపులా ఎంత దూరమైనా కంటిన్యూ అవుతుంది. దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డ్రా OA OB OC. డ్రా OA రే, OB రే, OC రే అండ్ OD రే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రూలర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ లో OAని జాయిన్ చేయాలి, అట్లాగే OBని, OCని, ODని జాయిన్ చేయాలి. ఇవన్నీ కూడా రేస్ అంటే ఏంటి? ఓన్లీ స్టార్టింగ్ పాయింటే ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉండదు అనమాట. రే అంటే కంపల్సరీ ఈ సింబల్ అనేది ఉండదు. ఓకే,
సో another question, which is the initial point of OB ray? OB ray ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందమ్మా? O నుంచి. అట్లాగే which is the initial point of OD? O is the initial point. So O is the initial point of OB ray, O is the initial point of OD ray. ఇలా మనం రాసేయచ్చు. Second question, find out the pair of opposite rays from the figure given below. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ నుంచి ఆపోజిట్ రేస్ అన్నమాట. సో OQ ఒక రే కదా, దీనికి ఆపోజిట్ లో అంటే దీనికి ఎదురుగా OS ఉంది. ఓకే, OPకి ఆపోజిట్ ఏంటి? OT. సో పెయిర్ ఆఫ్ ఆపోజిట్ రేస్, ఫస్ట్ పెయిర్ వచ్చేసి OQ అండ్ OS అదే రాసాము. నెక్స్ట్ OP అండ్ OT. Third question, draw maximum number of straight lines passing through the point A in the given figure. Is there any limit in the number of lines passing through it? ఇక్కడ ఈ బొమ్మలో మనకి ఏ అనే ఒక పాయింట్ ఇచ్చారు కదా, వాటి గుండా పాస్ అయ్యే మాక్సిమం లైన్స్ అనేది మనల్ని గీయమంటున్నారు. ఓకే, సో ఒక పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ అయినా మనం డ్రా చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు పెన్సిల్తో డ్రా చేయండి. జస్ట్ మీకు వీడియోలో బాగా కనిపించాలని నేను పెన్తో డ్రా చేస్తున్నాను అంతే. ఇలా మనం చాలా లైన్స్ అనేది మనం డ్రా చేయొచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ వన్ పాయింట్? సో మెనీ లైన్స్. ఆ సో మెనీ లైన్స్ కి మనకి మ్యాథ్స్ భాషలో ఏమంటాము అంటే ఇన్ఫైనైట్, అంటే లెక్క పెట్టలేనన్ని లైన్స్ అనేవి గీయొచ్చు ఒక పాయింట్ గుండా. సో మనం ఇలా డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్ లైన్స్ ఆర్ సో మెనీ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై అండ్ రైట్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. హారిజాంటల్ అంటే ఏంటమ్మా అంటే అడ్డంగా, వర్టికల్ అంటే నిలువుగా. సో ఇక్కడ ఇచ్చిన బొమ్మలో మనకి హారిజాంటల్ లైన్స్ ఏంటి? అడ్డంగా అంటే ఏబి అండ్ సిడి కదా. సో ఏబి లైన్ అండ్ సిడి లైన్ అనేవి హారిజాంటల్ లైన్స్. మరి వర్టికల్ నిలువుగా అంటే ఏడి ఉంది, బిసి ఉంది. సో ఎప్పుడైనా మనం లైన్స్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం. సిబి అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏడి బిసి అంటే కొంచెం బాగుంటుంది కాబట్టి అలా రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి వర్క్షీట్ 3. సో వర్క్షీట్ 3 ఏమి టాపిక్? రే అండ్ యాంగిల్. ఓకే, సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ ఫిగర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన బొమ్మను చూసి ఈ బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయాలి. సో ఇక్కడ యాంగిల్ ఇచ్చారు, యాంగిల్ రీడ్ యాజ్ ఎలా చదువుతాం దీన్ని? యాంగిల్ ఏబిసి ఆర్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఏబిసి, ఒకవేళ సి నుంచి స్టార్ట్ చేస్తే సిబిఏ అని కూడా చదవచ్చు కదా. సో మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఏబిసి ఆర్ యాంగిల్ సిబిఏ, రెండింటిలో ఏదైనా చదవచ్చు కదా. సో ఇలా నొటేషన్ అంటే సింబల్ ఏం పెట్టి రాస్తాము? సో ఇలా యాంగిల్ ఏబిసి ఆర్ యాంగిల్ సిబిఏ. ఎక్కడైతే మనకి యాంగిల్ స్టార్ట్ అవుతుందో అది మిడిల్లో ఉంచి మిగతావి రాస్తాం. వర్టెక్స్ అంటే యాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లేదా మిడిల్ లెటర్ ఏంటి? బి. మనం ఎలా రాసినా అది బినే. ఆర్మ్స్ అంటే ఇది ఏబి, బిఏ ఒకటి, బిసి ఒకటి. బిఏ ఒక ఆర్మ్, అలాగే బిసి ఒక ఆర్మ్ అన్నమాట. ఓకే, ఆర్మ్స్ అంటే ఇక్కడ భుజాలు అని ఇచ్చారు, సైడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పిక్యూఆర్ లేదా ఆర్క్యూపి అని చదవచ్చు కదా. యాంగిల్ పిక్యూఆర్, లేదు ఆర్ నుంచి స్టార్ట్ చేసామనుకో అప్పుడు ఎలా అవుతుంది? యాంగిల్ ఆర్క్యూపి. నొటేషన్ అంటే యాంగిల్ పిక్యూఆర్ ఆర్ యాంగిల్ ఆర్క్యూపి. కొంచెం ఎల్ని ఎక్స్టెండ్ చేసినట్లుగా రాస్తే సరిపోతుంది. వర్టెక్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ క్యూ, అంటే ఈ రెండు
ఆర్మ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని వర్టెక్స్ అంటాం. సో క్యూపీ ఒక ఆర్మ్, ఇంకొకటి ఏంటి క్యూఆర్. సో చాలా అంటే చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాంగిల్స్ ఫ్రమ్ యువర్ క్లాస్ రూమ్. యాంగిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్కే ఉందమ్మా. సో ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్ కలిపి మనకి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది కదా, రైట్ యాంగిల్. సో కార్నర్స్ ఆఫ్ ద బుక్ అని రాయొచ్చు కదా. ఓకే, అలాగే కార్నర్స్ ఆఫ్ ద రూమ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇది స్కేల్ ఉంది, ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్ రెండు కలిసి ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది కదా. సో కార్నర్స్ ఆఫ్ ఎ స్కేల్, అలా మనం చాలా రాయొచ్చు అనమాట. సో ఇలా మనం కార్నర్స్ ఆఫ్ మ్యాథ్స్ వర్క్ బుక్, కార్నర్స్ ఆఫ్ నోట్ బుక్స్, కార్నర్స్ ఆఫ్ క్లాస్ రూమ్, కార్నర్స్ ఆఫ్ టేబుల్, కార్నర్స్ అంటే ఇలా మూలలు అనమాట, కార్నర్స్ ఆఫ్ రైటింగ్ ప్యాడ్, కార్నర్స్ ఆఫ్ జామెట్రీ బాక్స్, కార్నర్స్ ఆఫ్ చైర్, కార్నర్స్ ఆఫ్ స్కేల్, ఇంకా మనం చాలా రాయొచ్చు. ఓకే, థర్డ్ క్వశ్చన్, డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ క్లాక్ విత్ అన్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ యాజ్ 90 degrees. సో మనకి క్లాక్ లో హ్యాండ్స్ అంటే ఇక్కడ ముళ్ళు ఉంటాయి కదా, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అలా అంటాం కదా. సో వాటి మధ్యలో 90 degrees యాంగిల్ ఉండేలాగా డ్రా చేయమంటున్నారు. 90 degrees అంటే ఎల్ షేప్ లో ఉండాలి. ఓకే, సో క్లాక్ అంటే ఇలా 12, ఇక్కడ 6, 3, 9 ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎప్పుడెప్పుడు అంటే ఇక్కడ మనకి 3 అయినప్పుడు అని చెప్పొచ్చు, అట్లాగే 9 అయినప్పుడు. ఓకే, అలాగే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు కూడా రైట్ యాంగిలే కదా, ఇలా ఉన్నప్పుడు కూడా రైట్ యాంగిలే కదా. చూడండి, జస్ట్ ఈ 4 parts మనం అవే డ్రా చేస్తాం. సో ఇలా ఉన్నప్పుడు లైక్ దిస్ అండ్ దిస్. సో ఇలా మనం క్లాక్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయొచ్చు. మనం టైం ఏం రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళు పర్టికులర్గా అడగలేదు కాబట్టి. సో ఇలా జస్ట్ డయాగ్రామ్స్ డ్రా చేసి రైట్ యాంగిల్ సింబల్ అనేది మనం పెడతాం. ఫోర్త్ క్వశ్చన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఫర్ రైట్ యాంగిల్స్. సో రైట్ యాంగిల్ అంటే ఎల్ షేప్ లో ఉండాలి. ఓకే, సో వాటి మధ్యలో మనకి రైట్ యాంగిల్ ఉంటుంది. సో మన క్లాస్ రూమ్స్ లో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో టేబుల్ కార్నర్స్ రైట్ యాంగిలే, అలాగే క్లాస్ రూమ్ సీలింగ్ చూస్తే మనము ఆ వాల్స్ మధ్యలో కూడా రైట్ యాంగిల్ ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంటాయి క్లాస్ రూమ్ లో, బ్లాక్ బోర్డ్ కార్నర్స్ కూడా రాయొచ్చు. ఓకే, సో అవే మనం డ్రా చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రైట్ యాంగిల్స్ ఇన్ క్లాస్ రూమ్. ఫస్ట్ వన్, కార్నర్స్ ఆఫ్ వాల్స్, కార్నర్స్ అనొచ్చు, ఎడ్జెస్ అనొచ్చు, నో ప్రాబ్లం. సో కార్నర్స్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ టేబుల్. ఇలా మీకు క్లాస్ రూమ్ లో రైట్ యాంగిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, రైట్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ బై అబ్జర్వేషన్. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దాన్ని అబ్జర్వ్ చేసి ఈ 4 సింబల్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్ లేదా ఏ సింబల్ వస్తే ఆ సింబల్ అనేది పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు కూడా వస్తుంది. చూడండి, యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓసి. ముందు ఇవి ఎక్కడున్నాయి, ఏఓడి ఇది బిగ్ యాంగిల్ కదా, ఏఓడి ఇక్కడ ఉంది. అండ్ యాంగిల్ ఏఓసి అంటే కొంచెం ఇది తగ్గింది కదా, ఒకటి తగ్గుతుంది కదా. సో ఏఓడి అనేది పెద్దది, 4 parts ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్, ఈ ఓపెన్ ఎప్పుడు కూడా పెద్ద దాని వైపు ఉండాలి. వర్క్షీట్ 4, which type of angle is formed by 2 hands in each of the clocks given below. సో ఇక్కడ మనకి క్లాక్స్ ఇచ్చారు కదా, ఏ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయని. ఇక్కడ చూడండి, టైం 3 అయినప్పుడు ఎల్ షేప్ లో ఉన్నప్పుడు మనం ఏ యాంగిల్ అనుకున్నాము, ఇట్ ఈస్ రైట్ యాంగిల్. ఓకే, సో దిస్ వన్ ఈస్ రైట్ యాంగిల్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఎల్ షేప్ కంటే తక్కువ, ఈ ఎల్ షేప్ కంటే తక్కువే ఉంది ఈ యాంగిల్, ఇలా ఉంది. సో 90 కన్నా తక్కువ అన్నప్పుడు మనం ఏ యాంగిల్ అది, 90 కన్నా చిన్నది అంటే క్యూట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, అక్యూట్ యాంగిల్ అన్నమాట. ఇక్కడ మనకి ఎల్ షేప్ అంటే 90, బట్ ఆ ఎల్ కంటే దాటి వచ్చేసింది. సో దిస్ ఈస్ 90 కన్నా అప్ ఉంది, ఎక్కువగా ఉంది. సో ఇట్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. ఊరికే మనం ఆన్సర్స్ రాయడం కాదు, ప్రతిదీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేర్చుకో.
సో ఇక్కడ మనకి ఎల్ షేప్ అంటే ఇలా, ఎల్ షేప్ అంటే తక్కువగానే ఉంది, సో చిన్నగా ఉంది అంటే 90 కన్నా క్యూట్, సో దట్ ఈస్ అక్యూట్ యాంగిల్. ఓకే పిల్లలు, సో ఫస్ట్ వన్ ఏంటి, ఎల్ షేప్ లో ఉంటే రైట్ యాంగిల్, ఎల్ షేప్ కన్నా తక్కువ ఉంటే అంటే 90 కన్నా తక్కువ అయితే అక్యూట్, ఎక్కువ అయితే అబ్ట్యూస్ యాంగిల్. సెకండ్ వన్, అబ్జర్వ్ విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ నేమ్. సో ఇక్కడ మనకి జయ అని ఒక నేమ్ ఇచ్చారు, జేని ఇలా రాశారు. నంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. చూడండి, ఎల్ షేప్ అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇటువైపు ఒక రైట్ యాంగిల్ కదా. సో ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చాయి, 3 రైట్ యాంగిల్స్ వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ చూస్తే మనకి ఏలో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, 1 అండ్ హియర్ 2 3, మళ్ళీ ఇటు కూడా. ఓకే, చూడండి నేను ఇక్కడ ఏ అనేది రాస్తున్నాను, ఇక్కడ ఒక యాంగిల్, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఇలా ఇలా మొత్తం ఎన్ని యాంగిల్స్ వచ్చేసాయి, 5 యాంగిల్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఇలా 5 యాంగిల్స్, దీంట్లో కూడా 5, అండ్ ఇక్కడ ఇది కూడా మనకి ఎల్ షేప్ కన్నా తక్కువ ఉంది, అక్యూట్ యాంగిల్. ఓకే, సో మొత్తం 5 + 5 + 1 అంటే ఎన్ని, 11 యాంగిల్స్ అన్నమాట. సో అక్యూట్ యాంగిల్స్ ఎన్ని, 11 వస్తాయి. నంబర్ ఆఫ్ అబ్ట్యూస్ అంటే ఏంటి, ఎల్ షేప్ కన్నా మనకి ఇలా దాటి రావాలి, దీనికన్నా ఎక్కువగా రావాలి. సో ఇక్కడ చూడండి, ఇదొకటి అండ్ ఇది, ఈ రెండు ఏమైతే పిల్లలు, ఇవి అబ్ట్యూస్ యాంగిల్స్ అన్నమాట. జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను, యాంగిల్స్ అలా గుర్తుపట్టాలి. సో నంబర్ ఆఫ్ అబ్ట్యూస్ యాంగిల్స్ ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్, రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి యాంగిల్, ఇది యాక్చువల్గా ట్రయాంగిల్ ఏబిసి కాదు, యాంగిల్ ఏబిసి అన్నమాట. సో యాంగిల్ ఏబిసి అనేది మనకి 60 degrees. సో 60 అంటే 90 కన్నా చిన్నగా ఉంది, సో చిన్నగా అంటే క్యూట్ రావాలని చెప్పాను కదా. సో 90 కన్నా చిన్నగా ఉంటే దట్ ఈస్ అక్యూట్ యాంగిల్. ఓకే, సో ఇది ఇక్కడ బై మిస్టేక్ మనకి ట్రయాంగిల్ ఇచ్చారు, యాక్చువల్లీ దిస్ ఇస్ యాంగిల్. సో XYZ 90 degrees ఉంటే ఏంటది, రైట్ యాంగిల్. సో యాంగిల్ PQR 120, 90 కన్నా ఎక్కువగా ఉంది, సో దట్ ఈస్ అబ్ట్యూస్ యాంగిల్. అప్ అని గుర్తుపెట్టుకోండి, బట్ స్పెల్లింగ్ వేరే, ఇది అబ్ట్యూస్ యాంగిల్. సో MCH 85, 90 కన్నా చిన్నగా ఉంది, సో అగైన్ దిస్ ఈస్ అక్యూట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లేబుల్ ఈచ్ యాంగిల్ అక్యూట్, రైట్ ఆర్ అబ్ట్యూస్ యాంగిల్. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ ఇచ్చారు కదా, అది ఏంటో రాయాలి. నేను మీకు చెప్తున్నాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎల్ షేప్లో ఉంటే అది ఏ యాంగిల్ అవుతుందమ్మా, రైట్ యాంగిల్. సో దిస్ వన్ ఈజ్ రైట్ యాంగిల్. ఎల్ షేప్ ఇలా ఉంటే ఎల్ షేప్ వస్తుంది కదా ఈ డయాగ్రామ్ లో. సో ఎల్ షేప్ కన్నా చిన్నగా ఉంది, సో దిస్ ఈజ్ అక్యూట్ యాంగిల్. ఓకే, సో మనము స్కేల్ తీసుకొని కరెక్ట్ గా ఇలా పెడితే ఇక్కడికి వస్తుంది ఎల్ షేప్, రైట్. సో ఇది ఎల్ కన్నా ఎక్కువ అయిపోయింది, అంటే 90 కన్నా ఎక్కువ ఉంది యాంగిల్. సో దిస్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్. సో మీరు ఇచ్చిన ఫిగర్స్ లో కూడా చాలా ఈజీగా ఏది అబ్ట్యూస్, ఏది అక్యూట్, రైట్ యాంగిల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు.